హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. బయాలజీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. అయితే క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే 36 నెంబర్, ఇనుము ఇతర లవణాలు అధికంగా ఉండే పదార్థాలు. ఆప్షన్స్ వచ్చేసి ఏ పప్పులు, బి దుంపలు, సి మాంసము, గుడ్లు, డి ఆకుకూరలు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఆకుకూరలు. అయితే ఇనుము ఇతర లవణాలు అధికంగా ఉండే పదార్థాలు కనుక చూస్తున్నట్లయితే ఆకుకూరలో అధికంగా ఉంటాయి. ఏంటి ఏంటి అండి? ఇనుమును, నెక్స్ట్ ఇతర లవణాలు. నెక్స్ట్, కింది వాటిలో మానవుడిలోని లాలజల గ్రంథుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 3 జతలు. మానవుల్లో కనుక చూసినట్లయితే లాలజల గ్రంథులు 3 జతలుగా ఉంటాయి. 14 సంవత్సరాల వరకు పెరుగుదల కోసం పిల్లలకు ఇవి బాగా అవసరం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, మాంసకృత్తులు. 14 సంవత్సరాల వరకు కనుక చూసినట్లయితే పెరుగుదల కోసం పిల్లలకి ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలలో ఎక్కువ అవసరమైనవి ఏంటి అని అంటే మాంసకృత్తులు అని చెప్పవచ్చు. కింది వాటిలో థైమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బేరీ. థైమిన్ కనుక లోపించినట్లయితే బేరీ వ్యాధి రావచ్చు. విటమిన్ B12ను కింద ఇవ్వబడిన ఏ ప్రాణులు తయారు చేసుకోగలవు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సూక్ష్మజీవులు. విటమిన్ B12ను కనుక చూసినట్లయితే సూక్ష్మజీవులు వాటంతటవి తయారు చేసుకోగలవు. విటమిన్ B12 ఈ వ్యాధి నిర్మూలనకు, చికిత్సకు ఉపయోగపడుతుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే విటమిన్ B12 కనుక చూసినట్లయితే వ్యాధి నిర్మూలనకే కాకుండా చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పెర్నీషియస్ ఎనిమియా. అయితే ఈ పెర్నీషియస్ ఎనిమియా వ్యాధి నిర్మూలనకే కాకుండా చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది. మానవుడిలో రెటినాల్ లోపం వల్ల మొదట కనబడే వ్యాధి లక్షణం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, జిరాఫ్థాల్మియా. రెటినాల్ కనుక లోపించినట్లయితే ఫస్ట్ కనబడే లక్షణం ఏంటి అనంటే జిరాఫ్థాల్మియా అని చెప్పవచ్చును. కింది వాటిలో విటమిన్ నియాసిన్ కింద అణువులోని భాగము. ఆన్సర్ ఆప్షన్ డి అండి, NAD+. విటమిన్ నియాసిన్ కింద అణువులోని భాగం ఏది అనంటే NAD+ అనేది విటమిన్ నియాసిన్ కింద అణువులోని భాగం. కింది వాటిలో రైబోఫ్లేవిన్ విటమిన్ ఈ కింది అణువులో భాగం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, FAD. రైబోఫ్లేవిన్ విటమిన్ అణువులోని భాగం ఏది అనంటే FAD. ఆల్ఫా గామా కెరోటిన్ క్రిప్టోగాన్లో కలిసి బీటా కెరోటిన్ కింద ఇవ్వబడిన వేటి నుంచి తయారవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మొక్కలు, జంతువులు రెండింటి నుంచి ఈ బీటా కెరోటిన్ తయారు కావడము జరుగుతుంది. విటమిన్ K లోపం వల్ల కింది పదార్థం యొక్క స్థాయి తగ్గుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, థ్రాంబిన్. ఈ థ్రాంబిన్ విటమిన్ K లోపం వల్ల కనుక చూసినట్లయితే థ్రాంబిన్ పదార్థం యొక్క స్థాయి అనేది తగ్గుతుంది. కింద తెలిపిన ఏ సమ్మేళనాలు విటమిన్ B6 వర్గానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పైరిడాక్సిన్. అయితే ఈ పైరిడాక్సిన్ అనే సమ్మేళనాలు విటమిన్ B6 వర్గానికి చెందుతాయి. ఏ లోహ అయాన్ విటమిన్ B12 ద్వారా ప్రత్యేకంగా బంధించబడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కోబాల్ట్. ఈ కోబాల్ట్ లోహ అయాను విటమిన్ B12 ద్వారా ప్రత్యేకంగా బంధించబడి ఉంటుంది. నియాసిన్ లోపం వల్ల ఈ వ్యాధి కారణము అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పెల్లాగ్రా. నియాసిన్ లోపము ఈ వ్యాధికి కారణము అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పెల్లాగ్రా. ఈ నియాసిన్ కనుక లోపించినట్లయితే పెల్లాగ్రా వ్యాధి అనేది రావడము జరుగుతుంది. సూర్యరశ్మి ప్రభావం వల్ల మన చర్మంలో విటమిన్ ద్వారా తయారవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి,
విటమిన్ డి కొలెస్టరాల్. విటమిన్ డి ద్వారా కొలెస్ట్రాల్ అనేది తయారు అవుతుంది. గట్టి ఎముకల కోసం కాల్షియంను శోషించుకోవడానికి కింద విటమిన్ అవసరం కూడా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విటమిన్ డి. అయితే గట్టి ఎముకల కోసం కాల్షియంను శోషించుకోవడానికి ఏ విటమిన్ అవసరం ఉంటుందంటే డి విటమిన్ అనేది అవసరం ఉంటుంది. కింది వాటిలో చక్కెరలు, కొవ్వులు, ప్రోటీన్ల లాంటి శక్తి పోషకాల నుంచి శక్తి విడుదల చేయడానికి విటమిన్లుగా పనిచేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, కో ఎంజైమ్లుగా. అంటే చక్కెరలు, కొవ్వులు, ప్రోటీన్ లాంటి శక్తి పోషకాల నుంచి శక్తి విడుదల అవడానికి విటమిన్లుగా పనిచేసేవి అని అంటే కో ఎంజైమ్లు పనిచేస్తాయి. ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పేగులో విటమిన్ తయారు చేసే బ్యాక్టీరియా నశిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, B12. అయితే ఎక్కువ మోతాదులో కనుక చూసినట్లయితే యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పేగులో విటమిన్ తయారు చేసుకునే బ్యాక్టీరియా నశిస్తుంది అని అంటే B12 అనే బ్యాక్టీరియా నశిస్తుందని చెప్పేసి చెప్పవచ్చును. B12 విటమిన్ తయారు చేసే బ్యాక్టీరియా అనేది నశిస్తుందని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శరీరంలోని కణాలు అతికి ఉండడానికి కొల్లాజెన్ సిమెంట్ పదార్థం లాగా పనిచేస్తుంది. ఈ కొల్లాజెన్ తయారీకి కింది ఏ విటమిన్ అవసరం అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి. విటమిన్. కణాలు అతికి ఉండడానికి కొల్లాజెన్ సిమెంట్ పదార్థంలాగా పనిచేస్తుంది. ఇది కొల్లాజెన్ తయారీకి విటమిన్ అనేది అవసరం. నెక్స్ట్, మొక్కజొన్న ప్రధాన ఆహారంగా తీసుకునే వారిలో పెల్లాగ్రా వ్యాధి సర్వసాధారణం. మొక్కజొన్నలో కింద ఉన్న వాటిలో లోపించింది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నియాసిన్. అయితే మొక్కజొన్నను అన్నమే కాకుండా మొక్కజొన్నను ప్రధాన ఆహారంగా తీసుకునే వారిలో పెల్లాగ్రా వ్యాధి అనేది రావడం సర్వసాధారణం అండి. అయితే మొక్కజొన్నలో ఉండేటటువంటి లోపించినటువంటిది ఏది అని అంటే నియాసిన్. మొక్కజొన్నలో లోపించినటువంటిది నియాసిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్బిక్ ఆమ్లము యొక్క ప్రధాన వనరు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మాంసము, ఆప్షన్ బి చిక్కుడు గింజలు, ఆప్షన్ సి సిట్రస్ ఫలాలు, ఆప్షన్ డి లెట్యూస్. అంటే ఇక్కడ ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క ప్రధాన వనరు ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సి అండి, సిట్రస్ ఫలాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇవి మానవ శరీరంలో చాలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా తోడ్పడతాయి. ఈ ఆస్కార్బిక్ ఆమ్లము ఇది సిట్రస్ ఫలాల్లో ప్రధాన వనరుగా ఉంటుంది. ఆహారంలో ఈ మూల పదార్థం పుష్కలంగా ఉంటే నియాసిన్ లోపము ఉండదు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, టెస్ట్రోన్. ఈ టెస్ట్రోన్ అనేది పుష్కలంగా ఉన్నట్లయితే నియాసిన్ అనేది లోపించదు. నెక్స్ట్, ఇప్పటి వరకు కనుగొన్న బి విటమిన్లు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 12. అంటే ఇప్పటి వరకు కనుగొన్న బి విటమిన్లు ఏవి అని అంటే 12. నెక్స్ట్, విటమిన్ ఈ సమృద్ధిగా లభించే వనరు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కాలేయము. అయితే విటమిన్ ఈ సమృద్ధిగా లభించేటటువంటి వనరు ఏది అని అంటే కాలేయం. ఈ కాలేయంలో విటమిన్ ఈ అనేది ఎక్కువగా లభిస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ అంటే LDU కొలెస్ట్రాల్ ఆక్సీకరణం కాకుండా కాపాడే విటమిన్. అయితే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ అంటే LPDని కొలెస్ట్రాల్ ఆక్సీకరణం కాకుండా కాపాడే విటమిన్ ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, విటమిన్ సి. అయితే తక్కువ సాంద్రత కలిగినటువంటి లిపోప్రోటీన్ LDUను అంటే కొలెస్ట్రాల్ ఆక్సీకరణం కాకుండా కాపాడే విటమిన్ ఏది అని అంటే విటమిన్ సి అని చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.